నమస్తే అండి, నా పేరు నాగరాజు. మేము గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీ నుంచి వచ్చాము. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగుంట మండలం మంగేబంజర గ్రామంలో ఒక రైతు మన కంపెనీ అగ్రిరిచ్ మరియు డివైరస్ వాడిన చేలో ఉన్నాము. వారు దీన్ని ఏ విధంగా వాడారు, వారు వాడిన తర్వాత ఈ తోటలో ఏ విధంగా ఎటువంటి ప్రయోజనం చేకూరింది అనేది రైతు మాటలు విన్నాం. నమస్తే అండి, మీ పేరండి? బూకే చందర్. ఏ ఊరు? మంగేబంజర్. ఏ జిల్లా? భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న గంగోత్రి కంపెనీ వారి అగ్రిరిచ్ డివైరస్ వాడారు కదా, ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది మీరు? 6 రోజులు అవుతుంది. అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి మీ మాటలు మీరే చెప్పండి. కొట్టక ముందు మీ తోట ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఎలా ఉందని చెప్పండి. కొట్టక ముందు ఇందులో బుడిపిలు ఉండేయండి. అంటే బొబ్బర రోగం లాగా, బొబ్బర మూగ తలాపిలేదు. బొబ్బర ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నా రోజు తోటలో అసలు సాపుగా అయిపోయింది. ఆకు కూడా బొబ్బర కూడా ఏం లేదు. ఇక్కడ బొబ్బర ఉన్నా కానీ కొంచెం నీట్ గా అయిపోయింది. ఆకంతా కూడా సాపుగా వచ్చేసింది. వచ్చే ఎగురు కూడా మంచిగా వస్తుంది. ఇంతకు ముందు ఎగురు లేదు. దానివల్ల బొబ్బర వల్ల అయిపోయింది. అంటే దీనివల్ల ఈ 2 మందులు వాడటం వల్ల దీని వల్ల బాగా గ్రోత్ కూడా వచ్చింది. అంటే ఎదుగుదల కూడా మంచిగా వచ్చింది. మనకి సైడ్ బ్రాంచ్లు ఏమైనా కనిపించినాయి దీంట్లో? బ్రాంచ్ కూడా వచ్చింది. పక్కన బ్రాంచ్ కూడా వచ్చింది. వెనక ఉన్న కొమ్మలు కూడా పళ్ళలు కూడా మంచిగా బాగా ఎదుగుతున్నట్టు కనిపించింది. ఎన్నో లేదు తోటేసి మీకు? 2 నెలలు 2 నెలలు అవుతుంది. 60 రోజులతో ఇప్పుడు ఎదగాల్సిన దానికంటే తిరిగిందా? వారం రోజుల నుంచి కొంచెం తోట బాగా మారింది. అంటే మనం మందు కొట్టడం వల్ల తోట ఎదుగుదల వచ్చింది, పళ్ళలు వచ్చినాయి. దాంతో పాటు గుప్ప ముడత, ఎరుపులు ఏమైనా ఉండేది అంతకుముందు? ఇంతకుముందు ఎరుపు లేట్గా ఉండేదండి. ఇది పోవటమే నాకు మంచిగా అనిపిస్తుంది. బొబ్బర పోవటం, ముడత పోవటం వల్ల మీకు మంచిగా అనిపించింది. సో దీంట్లో కూడా ఏంటంటే ఈ అగ్రిరిచ్లో న్యూట్రిషన్స్ ఇది వచ్చేసి ఏంటంటే డి వైరస్ అని చెప్పేసి ఏంటంటే బొబ్బర ముడతకు కానీ, కుచ్చు ముడతకు కానీ, జమినీ వైరస్కి కానీ మందు కొట్టినప్పుడు దోమ మందులు కలుపుకోరు. మీరు దేంట్లో కలిపి కొట్టారు? దోమ మందులను కలిపి కొట్టారు కదా. సో అట్లా దోమ మందులు కలిపి కొట్టినప్పుడు ఇది పని చేయడం వల్ల ఏమైతుందంటే మీకు ఇట్లా బొబ్బర కానీ, ఇట్లా ఆకు ముడత కానీ ఇవన్నీ పోతాయి అనమాట. మరి వాడుకోవచ్చు అంటారా? ప్రతి రైతు మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇప్పుడు మీకే తోట మంచిగా అనిపించింది. ఎన్ని ఎకరాలు ఉంది? మొత్తం ఎకరన్నర ఉంది. ఇప్పుడు ఎకరానికి కొట్టారు, ఎకరన్నర కొట్టారు? ఎకరానికి కొట్టారు. ఇంకొక అరెకరం ఎంత ఉన్నాయి? అరెకరం అక్కడ ఉంది. అది కొంచెం ఎదుగుదల లేదు. ఇప్పుడు దానికి తీసుకెళ్ళి మళ్ళీ కూడా తీసుకెళ్ళి. ఓకే, మిగతా రైతులు కూడా చెప్పండి మీరు ఎలా ఉంది, వాడింది మంచిగా ఉందా? వాడుకోవచ్చు. బాగుందండి, మంచిగా ఉంది. ఇప్పుడైతే మంచిగా వాడుకోవచ్చు. దీని అయితే నెంబర్ 1గా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.